30 అంటే ఏమని రాస్తాం మనం 5 into 6 30 అవుతుంది. అండ్ ఇది 6 into 7 అని రాస్తాం, దీన్ని 7 into 8 రాస్తాం, దీన్ని 8 into 9 రాస్తాం, ఇది 9 into 10, ఇది 10 into 11 అని రాస్తాం, దీన్ని 11 into 12 అని రాస్తాం. ఓకేనా? సో ఇలా రాసిన తర్వాత ఏం చేయాలి, ఏ విధంగా షార్ట్ పీరియడ్ చూడంగానే ఆన్సర్ పెట్టొచ్చు అని చెప్పిన నెంబర్ ఆఫ్ టర్మ్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 అని రాసిన బై ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ 5 ఇంటూ లాస్ట్ నెంబర్ 12 కాబట్టి 7 బై 12 60 కాబట్టి 60. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. టక్కున ఇలా చేయొచ్చు. లేదు ఇది గుర్తుకు రాలే టైంకి, అప్పుడు ఏం చేయాలి, డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి 1 by 1 అంటే 1 ఇంటూ 1 by ఫస్ట్ నెంబర్. 1 by ఫస్ట్ నెంబర్ అంటే 1 by 5 మైనస్ 1 by లాస్ట్ నెంబర్. 1 by లాస్ట్ నెంబర్ అంటే 12. సో ఇది 1 అవుతుంది కాబట్టి దాన్ని రాస్తాను ఇక చూడండి. నెక్స్ట్ ఏమవుతుంది, ఇది క్రాస్ మల్టిప్లై చేయండి. 1 into 12 12 మైనస్ 1 into 5 5 by 5 into 12 60. ఓకేనా? సో 12 లో 5 పోతే 7 by 60. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దీనిలాగానే ఇక్కడ మీకు హోంవర్క్ ఇచ్చిన, మీ ఆన్సర్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దీనిలాగా దాని యొక్క హోంవర్క్ ఇది. సో రాయండి.